అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట కరుణాపీఠం ఉంది, దాని ఎదుట నీవు దానిని ఉంచవలెను. నేను చెప్పే దానిని ఉంచాలి అన్నాడు. ఆమేన్. అక్కడ నేను నిన్ను కలుసుకొందును, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అని ప్రభు మోషేతో చెబుతున్నారు. ఎక్కడ అది ఉండాలి అనేటువంటి విషయం మనకి తెలియాలి. దాని కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. దేనిని అనేటువంటిది మొదటి వచనాన్ని చదవండి. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దానిని చేయాలి. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, చచ్చౌకముగా ఉండాలి. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండాలి. దీనిని ధూపవేదిక అన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియచేశారు. ఏంటి అంటే, ఇదిగో మోషే, నేను మీ మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నా కనుక నా కొరకు మీరు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణాలు చెప్తాను, వాటిని నేను చెప్పిన సీక్వెన్స్లో వాటిని మీరు ఉంచండి అన్నాడు. దాని తరువాత ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ముందు కాంపౌండ్ వాలు ఉండాలి. అది నీవు ఏర్పాటు చేయాలి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ముందు కాంపౌండ్ వాల్ ఎందుకు అవసరం? కాంపౌండ్ వాల్ ఎందుకు అవసరం? కుక్కలు లోపలికి రాకుండా, పందులు లోపలికి రాకుండా, పశువులు రాకుండా, క్రూర జంతువులు వచ్చి ఆ కుటుంబంలో నివసిస్తున్న వారిని అటాక్ చేయకుండా కాపాడుట కొరకు కాంపౌండ్ వాలు అవసరం. ఆమేన్. అలాగైతే ఈ ప్రత్యక్షపు గుడారం అనేటువంటి మానవునికి, ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా కలిగిన ఈ మానవునికి మొదట మనస్సుకి కాంపౌండ్ వాలు అవసరం. కాంపౌండ్ వాల్ లేకపోతే కుక్క నిన్ను చెడగొడుతుంది. కాంపౌండ్ వాల్ లేకపోతే పంది నీ మనస్సులో జొరబడుతుంది. కాంపౌండ్ వాల్ లేకపోతే క్రూర జంతువు నీ మనస్సులోనికి జొరబడుతుంది. నీవు పశువుగా మార్చబడతావు, క్రూర జంతువుగా మార్చబడతావు. కనుక ప్రత్యక్షపు గుడారమునకు కాంపౌండ్ వాల్ ఎలా అవసరమో మానవ మనస్సుకి కాంపౌండ్ వాల్ అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కాంపౌండ్ వాల్ లేకపోతే క్రూర జంతువు లోనికి ప్రవేశిస్తుంది. కాంపౌండ్ వాల్ లేకపోతే చెడు ఆలోచన మనస్సుని తొలుస్తుంది. దానికి అడ్డుకట్ట వేయడం చేత కాదప్పుడు. ఎప్పుడైతే వాక్యము చేత నీవు కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేసుకుంటావో అప్పుడు ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తము కాదో నీవు గ్రహించగలుగుతావు. దేవునికి ఇవ్వడం దేవుని చిత్తము కాదు. వీడికి అది నేర్పిందంట. ఎవరు నేర్పుంటారు? క్రూర జంతువు, లేకపోతే పంది, లేకపోతే కుక్క. ఎవరికి నేర్పింది? విశ్వాసికి నేర్పిందట. ఎందుకంటే వీడికి వాక్యం అనేటువంటి కాంపౌండ్ వాలు లేదు. ఏం నేర్పింది? దేవునికి ఇవ్వని అవసరం లేదు, దేవుడే అన్నీ మనకిస్తాడు కనుక మనము దేవునికి ఇచ్చేదేముంది, దేవుడే అన్నీ మనకిస్తాడు. గాలిచ్చాడు, నీరిచ్చాడు, సూర్యుడిచ్చాడు, చంద్రుడిచ్చాడు,
భార్యనిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు, కాలు చెయ్యి పడిపోకుండా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా ఏమి ఇవ్వాలి? ఇంకా ఇస్తాడంటే ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. ఇచ్చిన దానికి సంతృప్తి పడరా దొంగ విశ్వాసి. ఇచ్చిన దానితో నీవు సంతోషపడగలిగితే దేవుడు ఇంకా నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుడిచ్చిన కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటే విస్తారమైన, నీవు చిన్నదానిలో నమ్మకం లేకపోతే విస్తారమైనది ఎవడిస్తాడరా నీకు అన్నాడు. ఆయనే అన్నాడు. కనుక నీకు మొదట ఏం కావాలి? వాక్యం అనేటువంటి కాంపౌండ్ వాళ్ళు మనకి కావాలి. ఆమె హల్లెలూయా. ఏది దైవ చిత్తం, ఏది దైవ చిత్తము కాదు. దేవుని మందిరమునకు వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఉంటాడు అన్నాడు. వాడు ఉండడని దేవుడు చెప్పాడా? మరి ఎందుకు మందిరాలను దేవుడు ఏర్పాటు చేశాడు? మరి ఎందుకు సేవకుడిని ఏర్పాటు చేశాడు? అంటే వాడి మనస్సుకి కాంపౌండ్ వాళ్ళు లేదా, లేకపోవడం వలన దుష్టుడు, ఆ మృగం అతనిలో ప్రవేశించి దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటాం. గమనించాలి దేవుని సంగమా, నేను దిగి వచ్చి మీ మధ్య నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు ఏర్పాటు చేయండి అన్నాడు. ఆమె హల్లెలూయా. ఎక్కడికి వస్తారట? దేవుడే ఉర్ధలోక నివాసి అయినటువంటి వాడు, ఏకేశ్వరుడు అయినటువంటి వాడు, కెరూబుల మహాదూతలతో పగడబడుచున్నటువంటి వాడు, సింహాసన ఆసీనుడైనటువంటి వాడు, దురావగా తేజస్సులో ఒక్కడే వసిస్తున్నటువంటి ఆ మహాదేవుడు ఈ మానవుని మధ్యలోనికి వచ్చి నివసించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అన్నాడు, మోషే నీవు ఇజ్రాయిల్ ప్రజలతో మాట్లాడు, నేను మీ మధ్య నివసించాలి, అక్కడ నాకు ఉండడానికి నాకు ఇష్టం లేదు, నా ప్రజలు ఎక్కడ ఉన్నారో నేను వారితో నివసించాలి, కనుక నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మాణం చేయమని చెప్పు. ఆ స్థలానికి ముందు కాంపౌండ్ వాళ్ళు ఇంపార్టెంట్, అది జాగ్రత్తగా కట్టాలి అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మొట్టమొదటి మానవుడు తన మనస్సుని, క్రైస్తవుడు, మానవుడు సంగతి వదిలేద్దాం, క్రైస్తవుడు తన మనస్సుని జయించాలి. బూతులు తిట్టాలని వచ్చిందనుకో, ఏయ్ ఓడరా నువ్వు సైతానోడా, క్రూర జంతువు నా మీదకి వచ్చి నన్ను బూతులు తిట్టేటట్లుగా వాడుకుంటుంది, కనుక ఇప్పుడు నేనేం చేయాలి? తిట్టేసేయాలా? ఏయ్ ఇది దేవుని చిత్తము కాదు, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు కంట్రోల్ చేసుకునేవాడు దైవ చిత్తములో ఉన్నాడా? బరి తెగించే వాళ్ళు దైవ చిత్తములో ఉన్నారా? అనేది అంటే నీకు కాంపౌండ్ వాళ్ళు, నీ మనస్సుకి దేవుని వాక్యము లేదు. ఇట్లాంటి వాళ్ళనే సాతాను తొందరగా జయించి అటు ఉట్టికి కాకుండా అటు స్వర్గానికి కాకుండా ఎటు కాకుండా చేస్తుంది. అందుకే కదా వాడు తాగుతాడు, యోసేపు అని పేరు పెట్టుకుంటాడు. మా బాబు యోసేపే, మా తాత మరి ఏంటది మోజేసే. పరిశుద్ధ గ్రంథంలో ఉండాల్సిన పరిశుద్ధులందరూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు పేర్లు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మోషే అక్కడే ఉంటాడు, యోసేపు అక్కడే ఉంటాడు, పారిపోయిన యోసేపు కూడా అక్కడే ఉంటాడు. కానీ వీడు పారిపోడు, వీడన్నిటికీ లోబడి ఉంటాడు మన మహానుభావుడు. సంసోన్ గారి పేరు పెట్టుకోరు అంతవరకు, దేవునికి స్తోత్రం. చాలామంది పెట్టడానికి ఇష్టపడరు కదా. వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఉన్నారు, ఆయన కంటే చెడిపోయిన వాళ్ళు ఉన్నారు క్రైస్తవ కుటుంబాల్లో. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళకి పెద్ద ద్వారం కనబడుతూ ఉంటుంది. ఎంతమంది వచ్చినా పట్టేటట్లుగా, అమర్చుకునేటట్లుగా, ఇమర్చుకునేటట్లుగా ఒకే ఒక ద్వారం ఏర్పాటు చేయబడింది. ఒక ద్వారమే. మళ్ళా ఇంత పెద్ద మందిరానికి ద్వారము ఒకటే. ఆమేన్ హల్లెలూయా. ఎవరైనా తప్పు చేసిన వాడు రక్షణ పొందాలి అంటే ఒకే ద్వారం
ఆ ద్వారము గుండానే లోపలికి రావాలి, బలులు అర్పించాలి, బలిపీఠము కొమ్ములకు ఆ రక్తము యాజకులు పూయాలి, వాడి పాప ప్రక్షాళన జరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవడైనను పాపము చేసిన వాడు ఉంటే ఆ పాపము చేసిన వాడు ఈ ద్వారము గుండా లోపలికి ప్రవేశించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని ద్వారాలు లేవు దానికి, ఏది పడితే అక్కడికి వెళ్ళడానికి, ఏది పడితే అక్కడ అర్పించడానికి అవకాశం లేదు. ఏ ద్వారం పడితే ఆ ద్వారానికి వెళ్ళి ఏ ద్వారం గుండా ఆ ద్వారం గుండా పోవటానికి అవకాశము దేవుడి వల్ల మనుషుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది వాడి ఇష్టము, వాడి నాశనానికి వాళ్ళు పోతారు. కనుక దేవునికి ఏం సంబంధమే లేదు ఈ విషయాల్లో. ఒకే ద్వారం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ద్వారము, ఒకే ద్వారము, ఒకే ద్వారం. ఆ ద్వారము గుండా వెళ్ళడానికి సరి చేసుకోవడానికే టైం చాలుతలా. వాక్యాన్ని చూసుకోవడానికి నేను సరిగ్గా నడుస్తున్నానా నడవట్లేదా, నాకేమన్నా సాతాను నా తలంపులు పాడు చేస్తుందా, ఇవి సరి చేసుకుని ఎవరితోనైనా గొడవ పడ్డానా వాళ్ళకు పోయి సారీ చెబుదాం, క్షమాపణ చెబుదాం. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. మళ్ళీ ఈ రెండు అవి ఉంటే యేసు రక్తమే చేయం, సిలువ రక్తం, ఈ మాత్రం బావు. తల కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటే దయ్యం రాకుండా ఎంత ఉంటుందనేటువంటిది ఎంత అసత్యము. తల కింద బైబిల్ పెట్టి పడుకుంటే దయ్యము రాదు, అసత్యం, అబద్ధం. ఎప్పుడన్నా పెట్టుకున్నావా? రేపటి నుంచి పెట్టామా తలకాయ కింద పిల్లకి? ఆ బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా తలకెక్కిద్దని తల కింద బైబిల్ పెట్టుకుని పడుకున్నాడంటే నా బోటోడు ఒకడు. బైబిల్ చదివితే వచ్చింది కానీ జ్ఞానం తల కింద పెట్టి పడుకుంటే ఏమొచ్చింది? అట్లాగే చేస్తున్నావాను? అదే కరెక్ట్లే. చదవకుండా తల కింద పెట్టి పడుకో, వచ్చేసింది, ఎక్కేసింది. స్తోత్రం, హల్లెలూయా. చదువు ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అది దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి ఆయన మనస్సు. ఆమేన్, హల్లెలూయా. నీవెవరివి అంటే ఆయనకు వారసుడివి. వారసుడైనటువంటి వానికి ఏ ఆశీర్వాదం ఉంటుందో ఆ ఆశీర్వాదములన్నీ ఆయన రాజ్యములో నీవు అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన మనస్సు. కనుకనే పరిశుద్ధ గ్రంథం చదవకుండా పొద్దున్నే లెగిసి టిఫిన్ చేసుకుని టిఫిన్ తిని కొంచెం టిఫిన్ తినగానే కొంచెం టై తాగిన తర్వాత కొంచెం కడుపు బరువు అయిన తర్వాత మళ్ళా మనసు మీద అప్పుడు అంతే కదా. లేకపోతే ఈ ఆడపిల్లలకు కోపం వస్తుందేమో, మీరు కాదులే కానీ కాఫీ చేసి పెడతావా, కొంచెం తలనొప్పిగా ఉంది, టిఫిన్ చేసి పెడతావా, కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. పాపం వాడు ఏం చేస్తాడు, టిఫిన్ చేసి పెడతాడు. టిఫిన్ చేసిన తర్వాత కాఫీ చేసి పెడతాడు. కాఫీ తాగిన తర్వాత ఇక బాగా లేదు కానీ పడుకోవాలనిపిస్తుంది, కొంచెం నువ్వు పోయి పైకి వెళ్ళి పనికి బయటికి వెళ్ళి పని చూసుకురయ్యా, కొంచెం నాకు నీరసంగా ఉంది. తిందగా, టీ తాగిందిగా, ఇంకా నీరసం ఏంటి? సరి చేసుకోండి, సెటరేట్ అవర్ సెల్వ్స్, సరి చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రొద్దున్నే లేచిన తర్వాత స్త్రీ చేయవలసిన తన పనులు తాను ఖచ్చితంగా చేస్తే రోగం ఉండదు. నీకు రోగం వస్తుందంటే గల కారణం నువ్వు పని చేయట్లేదు. అంటులతో అయితే చేతులు మంచిగా పనిచేస్తాయిగా, ఎక్సర్సైజ్ అవుతుందిగా. నడిస్తే నడువు అని చెబుతున్నారు ఇప్పుడు. మరి చేతులతో పనిచేస్తే చేతులు పనిచేయవు. అంతకుముందు కోత కోసి కుప్పలేసి అన్నీ చేసేవాళ్ళు కనుక ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు ఏమైపోయింది? కనుక ఆడపిల్లలు మరి ముఖ్యంగా ప్రొద్దున్నే లేచి మీ పనులు మీరు చేసి, మగపిల్లలకి టిఫిన్ చేసి, పిల్లలకి టిఫిన్ చేసి టీ పెట్టుకుని వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చుని త్రాగి, ఆమేన్, హల్లెలూయా, పిల్లలతో చక్కగా మాట్లాడుకుని అట్లా కుటుంబాలను కట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
మంచిది. నీ మీద ప్రేమ ఉంటుంది, చేస్తాడు వాడు. పిల్లలు చేస్తారు, మగపిల్లలు చేయకుండా ఉండరు. ఎందుకుంటారు? తన భార్యకు బాగాలేదంటే తప్పనిసరిగా పని చేస్తారు. దీనిని అలుసుగా తీసుకోవద్దు. ఆమె హల్లెలూయా. దీనిని అలుసుగా తీసుకుని బిడ్డల చేత, యజమానుల చేత అలా పనులు చేయించుకోకూడదు. ఆమె నిజమేనా అబద్ధం? వాక్యంలోకి వెళ్దామా, సామెతల్లోకి వెళ్దామా? నిజమా అబద్ధమా? సామెత గ్రంథంలో ఆమె వంట చేయకోకుండా, భోజనం చేయకుండా అసలు ఏం, చూడండి మాటను చూడండి. సామెతల గ్రంథంలోనికి రండి. రే ఎవడరాను రోయ్ ఆడకరా బయటకు వెళ్తాను, టై లేదు గీయలేదు, గుంజుతాం టై పట్టుకున్నావు పాటు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అదే మరి. పని చేయకుండా ఆమె భోజనము చేయదు అంటే ఏంటి? ఛాలెంజ్ కదా ఆ తల్లి, ఛాలెంజ్. ఆ మాట ఊరికనే తీసుకోకూడదు. పని చేయకుండా ఆమె భోజనం చేయదు అని మళ్ళీ కింద చదువుకుంటూ వెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఛాలెంజ్, ప్రతిష్టత ఏంటి? నేను ప్రొద్దున లేవాలి, పని చేయాలి, భోజనం చేసి సిద్ధపరచాలి. అర్థం అవుతుందా? అమ్మ లెగవమనంగా లేచి ఏడుస్తూ కూర్చుంటే, ఓరు నాయన దీన్ని ఎందుకు లేపాను రా నాయన, ఏడుస్తుంది పొద్దున్న, నేను సిగ్గుమాలిన దాన్ని దీన్ని ఎందుకు లేపాను, నేను పని అన్న చేసింది అనుకుంటే పని చేయకోకుండా ఏడుస్తుంది ఛే అని బయటకు తిడితే నువ్వేమన్నా అంటావని బయటకు తిట్టదు, అవి లోపల తిట్టుకుంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ద్వారం, ఒకే ద్వారం, ఒకే ద్వారము గుండా లోపలికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ ద్వారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ ద్వారం రక్షణ పొందిన నీ సంఘం మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చూడండి, స్తోత్రం చెప్పండి. ఆమేన్. తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇతడు ఒక పశువుని కానీ వారి క్యాపబిలిటీని బట్టి, ఇప్పుడు మనం కానుకేస్తాం కదా, కానుక బాక్స్ తాళం తీసుకురండి రాకులు, కానుకేస్తాం కదా, డబ్బులు పడతా ఉంటాయి. నేనేం చేశానంటే లోపల మొన్న ఎవరో చెప్పారు పాపం, ఆ లోపల ఒక ప్లాస్టిక్ మూత రాకుండా కింద దానికి తగలకుండా ప్లాస్టిక్ వేసాం. మీరు ఎన్ని పైసలు వేసి వినపడదు, పైసలు వేయబాకండి, వినపడదు కదా, లేని పైసలు వేసారు, లేనిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఆ బాక్సులో మూత మోగకోకుండా దానిపైన ప్లాస్టిక్ షీట్ ఒకటి వేసాం, అది మెత్తగా ఉండేది. గమనించండి దేవుని సంఘమా, లోపలికి ఆ వ్యక్తి ప్రవేశించిన తర్వాత మొట్టమొదట నీకు కనబడేటువంటిది బలిపీఠము. తప్పు చేసినటువంటి వాడు, పాపం చేసినటువంటి వాడు ఆ దేవుని యాజకుని యొద్దకు తీసుకుని వచ్చినటువంటి ఆ పశువునే కానీ లేకపోతే గొవ్వునే కానీ వారి స్థాయిని బట్టి తీసుకుని వచ్చినటువంటి ఇచ్చిన దానిని ఆ బలిపీఠం మీద ఆ పెట్టక మునుపు దాని మెడకాయ కోస్తున్నప్పుడు ఈ మనుషులకు పశ్చాత్తాపము కలగాలి. అది దేవుని మనస్సు. నేను చేసిన పాపమును బట్టి ఈ పశువు వధించబడుతుంది, ఈ బలహీనమైనటువంటి జంతువు వధించబడుతుంది, అయ్యో నేను కదా తప్పు చేసినది అనేటువంటి ఆలోచన అతనికి వచ్చి అతడు ప్రతిష్ఠించుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన మనస్సుని మోషేకి చెప్పాడు. దాని తర్వాత ఆయనే భూలోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి యజ్ఞ వేదిక అనబడినటువంటి ఈ బలిపీఠం మీద పెట్టబడి బూడిదగా మార్చబడతాను అని దేవుడే ముందుగా చెప్పడం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనమేం చేయాలి అంటే ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. లోకములో జీవిస్తున్నటువంటి వారు, శాపముతో కలిసి జీవిస్తున్నటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలట? ప్రత్యేకపరచుకోవాలట. స్తోత్రం, హల్లెలూయా.
ప్రతిష్ఠించుకోవాలి. నేను చేసిన పాపము నిమిత్తము ఇదిగో దేవుడే బలి పశువు మార్చబడ్డాడు కనుక నేను ఆయనను వెంబడిస్తున్నాను కనుక నేను కూడా ప్రత్యేకించుకోవాలి, ప్రతిష్ఠించుకుని లోకంలో ఒక వ్యక్తిగా దేవుని బిడ్డగా జీవించాలి అనే ఒక ప్రతిష్టత మనలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అడుసు దొక్కనేలా కాలు పద్దాక దొక్కింది, పద్దాక కడుకుని, పక్కదాక దొక్కి పద్దాక కడుకు. ఎందుకు ఇది? సిగ్గులేని విధానం. ప్రభువా, నిన్ను బట్టి నేను బయటకు వచ్చా, ఇదిగో పొరపడ్డాను, నన్ను క్షమించు ప్రభువా. ఆమె హల్లెలూయా. అంటే జయ జీవితం లేని జీవితం క్రైస్తవుడు జీవిస్తున్నాడు. ప్రతిష్ఠించుకుంటాడు కానీ నిలవలేకపోతున్నాడు, ప్రతిష్ఠించుకుంటున్నాడు కానీ స్థిరపరచబడలేకపోతున్నాడు. గల కారణం దేవుని వాక్యం అనేటువంటి కాంపౌండ్ వాళ్ళు ఆ వ్యక్తికి లేదు. బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, సాతాను ఊరికినే జయిస్తుంది. ఊరికినే కాంపౌండ్ వాళ్ళు లేదు. కర్ర పట్టుకుని కాపలా కాసినా కానీ, భార్య ఒక పక్కన కాపలా కాసిన, పిల్లలు ఇంకో కర్రలు ఇచ్చి కాపలా కాసిన, ఏ మూలుగా ఒక మూలుగా లోపలికి అది వస్తానే. ఎందుకు? వాక్యము లేదు, ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన చేస్తే సాతానుడు ఎలా వస్తున్నాడో దేవుడు బయలుపరుస్తాడు. వాక్యం చదువుతున్నాం అనుకో, దేవుడు బయలుపరిచిన అవసరతలో వాక్య ప్రత్యక్షత నీకు అర్థమవుతుంది. కనుక పనో అని పనుల మంట పరిగెకోకుండా దేవుని వాక్యాన్ని రోజు పిల్లల చేత చదివించుకోవడము, ఏదో ఒకటి చేసి దేవుని కాపుదల మన గృహానికి వేసుకోవడానికి ఇష్టపడాలి. పొద్దున్నే లెగవంగానే కత్తి తీసు బయలుదేరకూడదు. సాతాను ఊరిని గెలిచింది నిన్ను వ్యాపారులుగా అంటాడు. వీడు వ్యాపారం చేస్తున్నాడు అనుకో, వచ్చాడు అనుకో, ప్రార్థన లేని రోజుని కొంటే కొనపోయావు అంటాడు. ప్రార్థన చేసిన రోజున ఎవరిని ఎలా సంపార్జన చేసుకోవాలో ఆ ప్రార్థన నీకు నేర్పుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, జాగ్రత్తగా వినండి. సాతానుకి నీవు అప్పగించావనుకో, నీ తలకి గుండు కొట్టేసినట్టే, సంసోను కొట్టినట్టుగా. పైకి ఎంట్రుకలు కనపడవచ్చు కానీ లోపల గుండు కొట్టేసినట్టే అది నీకు. ఎందుకంటే నీ మనస్సు స్థిరత కలిగి ఉండలేదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రవేశించగలనే నీకు కనబడేటువంటిది బలిపీఠము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కినటువంటి బలిపీఠం. ఆయనను చూస్తున్నప్పుడు అంత అగర్భ శ్రీమంతుడై దురావగాహ తేజస్సులో తానొక్కడే వసిస్తున్నటువంటి మహాదేవుడు, దేవదూతలు కూడా ఆయన మహిమను చూడలేకపోతున్నటువంటి ఆ మహాదేవుడు తను తాను దీనునిగా తగ్గించుకుని భూలోకానికి వచ్చిన వాడు భార్యను పిల్లలను తీసుకుని రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన వాళ్ళు అదే అనుకున్నారు, రాజ్యస్థాపన అనుకున్నారు వాళ్ళు. ఈయనంటాడు, నీ రాజ్యస్థాపన వేరు, నా రాజ్యస్థాపన. బర్మా, నీ రాజ్యస్థాపన వేరు, నా రాజ్యస్థాపన వేరు. బరబ్బా దగ్గరేమో కత్తులు ఉన్నాయి, యేసు ప్రభు దగ్గరేమో మనుషులు ఉన్నారు, తెలివి ఉంది. కనుక నీవు నేను ఏకమైతే ఈ రోమా రాజ్య పతనాన్ని చేస్తాం, మన రాజ్యాన్ని స్థాపిస్తాం, కనుక నీవు నాతో చేయి కలుపు అన్నాడు బరబ్బా. ప్రభు అంటాడు, బరబ్బా అవసరమైతే నీ కొరకు ప్రాణమన్నా ఇస్తా, కానీ నీతో నేను చేయి కలపలేను. ఇది దేవుని రాజ్యం. చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తున్నాను. ఓ హల్లెలూయా. సాధ్యం అయితే నీ కొరకు ప్రాణమైన ఇస్తా, కానీ నీతో నేను చేయి కలుపలేను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, మొట్టమొదట ప్రతిష్ఠిత జీవితం రావాలి, ప్రత్యేకపరుచుకునే జీవితం కావాలి. 100 మంది నీ చుట్టూ ఉండవచ్చు, కానీ
ప్రత్యేకముగా నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవటానికి ఇష్టపడాలి. వారిలో కలవటానికి నీ మనస్సు అంగీకరించదు, కానీ శరీరం ఏముంటుంది, నువ్వా నేను చూసుకుంటా దాని సంగతి. మనసు చెప్తుంది నో, వద్దురా, వద్దు వద్దు. శరీరం అంటుంది నేను చూసుకుంటాను, నేను ఉన్నాను కదా నీకెందుకు. అప్పుడు ఏం జరుగుతుంది, మనస్సు శరీరము ఏకమవుతాయి. దేవుని వాక్యానికి మనము స్థలాన్ని ఇవ్వకపోవడం వలననే ఈ బలహీనతలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక అంతదే కూడా, మీరు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారుడు అయితే దేవుని ఇంటికి వారసుడవు. ఏమీ లేదు, ఇప్పుడు ఆదాముకి బండిచ్చి పంపించు, నిద్ర ఎడిపోయిద్దు, ఆడు అడుపడుతున్నాడు, ఇటు పడుతున్నాడు, ఇటు అంటున్నాడు, అట్ట అంటున్నాడు, దాన్ని మిలేస్తున్నాడు నిద్రని. అది బాటిల్, మిలేసిన బాటిల్ లేదు. దాన్ని మంచినీళ్ళు ఎంత తాగితే కొంచెం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదట బలిపీఠము దేన్ని సూచిస్తుంది అంటే, దేవునిని చూచిన నీవు దేవుడు తండ్రికి ఎలా ప్రతిష్ఠించుకున్నాడో నీవు యేసు క్రీస్తు వారికి అలా ప్రతిష్ఠత చేసుకోవటానికి నిన్ను ప్రేరేపిస్తుంది బలిపీఠము. ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా దాన్ని అణచివేసుకుని ముందుకు అడుగు వేసి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని దూరపరుచుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండవది, దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ఏముంది, ఓ అమ్మో వీళ్ళతో చాలా కష్టమే. ఎన్నిసార్లు చెప్పాను నేను, బలిపీఠం తర్వాత ఏముంది, అదే కదమ్మా నాకు కావాల్సింది. స్తోత్రం హల్లెలూయా. బలిపీఠము దగ్గర నీవు ప్రతిష్ఠించుకున్న తర్వాత నీవు గంగాళము యొద్దకు వెళ్ళాలి. గంగాళము దేన్ని సూచిస్తుంది, గంగాళములో ఉన్న నీళ్లు దేనిని సూచిస్తున్నాయంటే అమ్మా శుద్ధీకరణ. శుద్ధీకరణ అంటే ఏంటి, వాగ్దోషాన్ని శుద్ధీకరణ చేయాలి, ఆలోచన దోషం శుద్ధీకరణ జరగాలి. తర్వాత ఈ చూపు దోషం, వాక్ దోషం, ఈ ఆలోచన దోషం, ఈ దోషాలు శుద్ధీకరణ చేయాలి, క్షమాపణ రావాలి. ఆమె ఇప్పుడు చూశాను అనుకో, సైతాన యేసు రక్తమే జయం అని వెళ్ళిపోవడానికి ఇష్టపడాలి. ఇట్లాగే కూర్చుని యోహాను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అవ్వమ్మ చేసిన పని చేయాల్సి వస్తుంది. అవ్వమ్మ ఏం చేసింది, దానికి ఏం పని, అక్కడికి వెళ్ళి చూస్తూ ఉందంట. అది వచ్చింది. అందుకే నీవు చూడనివి చూడకూడదు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పొరపాటుని ఏదైనా తలంపు వచ్చిన స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇది నా దేవునికి సంబంధించింది కాదు, స్తోత్రం 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 అని ప్రక్కకు వెళ్ళడానికి ఇష్టపడాలి. అంతేగాని అవ్వమ్మ చూసినట్టు నువ్వు చూసావనుకో, నీ పిల్లలందరికీ నీ శాపం మళ్ళీ వెంబడిస్తుంది. ఆదాము చేసింది మన మీదకి ఎట్లా వచ్చిందో, మనం చేసేది వ్యక్తిగతంగా మన కుటుంబాల మీదకి వెళుతుంది. దీన్ని నేను జయించాలి అనే ఆ దృక్పథం రావాలి. నా బలహీనత నాకు తెలుసు ప్రభువా, సైతానుడా నా బలహీనత నాకు తెలుసులే, పోరావతాలకి అనేవాళ్ళుగా ఉండాలి. కానీ ఆ బలహీనతలో చేయి పెట్టేటువంటి వాళ్ళముగా దాన్ని చూచి చూడు, స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా పాస్టర్ నాన్న ఆయన చెప్పుకోకుండా ఉండలేము. నానా అయ్యా, ఎవరైనా పాస్టర్ గారు తప్పు చేశారని అనేక మంది చెప్పడానికి వస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, అయ్యా అది నువ్వు చూసేవో చూడలేదో నీకు తెలియదు, ఎవడో చెప్పాడు దరిద్రుడు, పనికి మళ్ళాడు, చేతగాని దద్దం, పనికి మళ్ళీ రకం ఉంటారు.
నీవేం చేయాలి అంటే, ప్రభువా నీ దాసుడు నీ కుమారుడు కనుక దాని నుండి అతనిని తప్పించు ప్రభువా అని నీవు ప్రార్థన చేయి. చేతనైతే నీవు ప్రార్థన చేయ. అంతేగాని ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకొకడికి చెప్పి వాడు ఇంకొకడికి చెప్తే జరిగింది ఏంటి? నోవాహు పిల్లలకి ఏం జరిగింది? ఆ పెద్దాడు వెళ్ళి ఏం చేశాడు? అన్నలకు తమ్ముళ్ళకి చెప్పాడు, మా బాబు తాగి పడుకున్నాడు రాడు, అసలు ఒంటి మీద బట్టలు లేకుండా పోయి పడుకున్నాడు అంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి చేయాలిగా. వాళ్ళు అలా చేయలేదు, వెనకకు నడిచారట. దుప్పటి భుజాలు వేసుకుని వెనకకు నడిచి ఆ దిశలను కప్పివేసి దైవాశీర్వాదాలు పొందారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఇది కదా దైవత్వం. ఆ తర్వాత తెలిసిన తర్వాత వాడిని, కొడక నువ్వు దేశ దిమ్మరమైపోతావు పో అన్నాడు. ఎవరు? నోవాహు ఏమన్నాడో దేవుడు అదే అన్నాడు. ఆమె షేము హాము యాపేచ్చు వాళ్ళు. హాము చేశాడు ఆ పని. సరేలే కొడుక, చూసావులే కొడుక, పోనీలే కొడుక అనలా. నీవు దేశదిమరవుతావు. వాడి మీద ఒక ముద్ర వేశాడంట. వీడు చెడిపోయినోడని ముద్ర వేశాడంట దేవుడు. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, క్షమాపణలో ఉన్న దైవత్వం ఎంత శక్తివంతమైనదంటే, ఎన్నిసార్లు క్షమించాలి అంటే, ఒక వ్యక్తి సంపూర్ణ మారు మనసు చెంది పొందినటువంటి వ్యక్తిగా నిన్ను క్షమించమని అడిగితే క్షమించరా అన్నాడు. నేను క్షమించును నన్ను అంటావా కాదు, క్షమించాలి నువ్వు, నిన్ను నేను క్షమించా అన్నాడు. ఆమె అందుకే ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఒక వ్యక్తి గట ఒకడు 10 రూపాయలు బాకీ ఉన్నాడట. ఒక వ్యక్తికి ఎన్ని రూపాయలు? 10 రూపాయలు బాకీ ఉన్నాడట. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి 1000 రూపాయలు బాకీ ఉన్నాడట. ఈ 1000 రూపాయలు వాడి దగ్గరికి వెళ్ళి, బాకీ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక నేను కట్టలేను, నన్ను క్షమించు అన్నాడట. సరేలేపో అన్నాడట. 1000 రూపాయలు బాకీ అతను. వీడు క్షమించబడిన వాడు వచ్చి 10 రూపాయలు బాకీ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మెడకాయ పట్టుకున్నాడంట. అదిరిపాటు ఎక్కువ మరి. 1000 రూపాయలు బాకీ ఏమో పాప ఆయన మౌనంగా సరిపో అన్నాడు. 10 రూపాయలు వాడు వచ్చి గొంతు పట్టుకున్నాడు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, బ్రతికి చెడిపోయిన వాని సహవాసం చెయ్యి. చెడిపోయి బ్రతుకుతాడు చూడు, వాడి సహవాసం చాలా దూరంగా ఉండని చెప్తారు. నిజమా అబద్ధమా? బ్రతికి చెడిపోయాడు అనుకో, ఏదో సమస్యలు వచ్చి దెబ్బతిని వాడలు బళ్ళైనవి అనుకో, వాడి సహవాసం చెయ్యి. వాడెప్పుడు కూడా నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. చెడిపోయి బ్రతుకుతాడు చూడు, వాడి సహవాసానికి అసలు వెళ్ళొద్దు అన్నాడు. వాడు ఎంతసేపు చెడిపోయిన మనసే తప్ప ఆశీర్వదించబడగలిగిన మనస్సు వాడికి ఉండదు, అసలు ఉండదు. కావాలంటే మీ ఇళ్ళ పక్క చూసుకోండి, మీ ఊర్లో మీరు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, మీ మనసును పంపండి, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ని చూడండి. చెడిపోయి వాడు కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఆ మనసు మాత్రం అక్కడే ఉంటుంది వాడికి. ఈ వ్యక్తి కోట్ల రూపాయలు ఉండి చెడిపోయాడు అనుకోండి, ఈ మనసు అట్లాగే ఉంటుంది, వాడిని వెంబడిస్తూనే ఉంటుంది. అన్నం తినలేదమ్మా, అన్నం తినలే, అన్నం భోంజయ్ తినొచ్చు కానీ తినరా అన్నం తిన ఆశగారు అన్నం ఏంటో, ఈ టైప్ ఉంటుందట. వీడి సంగతి చెప్పుకోవాలి, ఇక చెడిపోయి బతికినోడి సంగతి చెప్పుకోవాలి. ఇక ఆకలి వేసిందని అడగడు, మంచినీళ్ళు తాగుతావా అని అడగడు, ఏమన్నా టీ తాగుతావా అస్సలు అడగడు, ఎప్పుడు వెళ్తావు అంటాడు. యేసు రక్తమే. హల్లెలూయా. యేసు బాబు దగ్గరకు వచ్చిన నీవు
బ్రతికి చెడిన వాని మనస్సు మనకు కలుగునుగాక. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనస్సు మనము కలిగి ఉందాం. ఈ మనస్సు మనం కలిగి ఉందాం. క్షమించేటువంటి మనస్సు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. బలిపీఠం ప్రతిష్టతకు సాదృశ్యమైతే గంగాళం మనం పాప క్షమాపణ శుద్ధీకరణకు సాదృశ్యం. ఆమె హల్లెలూయా. అక్కడి నుండి వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశం ఉంటుంది. పరిశుద్ధ స్థల ప్రవేశం కాగానే నీకు కుడివైపున కనబడుతుంది రొట్టెల సముఖపు రొట్టెల బల్ల. దేవుని సముఖములో ఉన్నటువంటి రొట్టెల బల్ల. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రొట్టెల బల్ల అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకి క్రైస్తవ లోకానికి తెలియజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఇప్పుడు పొలములో వేసిన విత్తనం ఫలించాలి అంటే అది చనిపోవాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీవు బల్ల మీదకి రావాలి అంటే, దేవుని సముఖంలోనికి రావాలి అంటే, ఒక విత్తనం భూమిలో పడిన విత్తనం ప్రభువు చెప్పారు, ఒక విత్తనం భూమిలో పడి చనిపోతే కానీ అది ఫలించదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ చనిపోయిన విత్తనం, జాగ్రత్తగా వినండి, క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నాం. ఈ విత్తనం ప్రబలుతుంది, పైకి వచ్చింది, కంకులు వేసింది, అద్భుతమైనటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఫలముగా మార్చబడింది ఆ కంకి. దానిలో ఎర్రగింజలు ఉంటాయి, దానిలో తెల్లగింజలు ఉంటాయి, దానికి రకరకాల సంబంధించినటువంటి గింజలన్నీ ఉంటాయి. వాటన్నిటినీ కోసినప్పుడు ఈ ఎర్రగింజ అంటది, నేను ఎర్రగున్నాను కనుక నేను నీతో కలవను అంటే, నువ్వు ఎర్రదానివే కలగకపోతే నేను తెల్లగా ఉన్నా నేనెట్ట కలుస్తాను అంటుందా ఇది తెల్లగింజ? పాపం నాకులాగా నల్లగా ఉన్న ఒక గింజ ఉందనుకో, అది ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో ఎందుకు వచ్చిన వీళ్ళ అందనుకో, అవుతుందా? అవి అన్నీ కూడా కలిసి కోసినప్పుడు ఓదిలో ఒదిగి ఉండవలసిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సువార్థికుడు సువార్త అనేటువంటి కత్తి వేసి ఆ పంట అనబడిన ఆత్మలను కోసి ఇదిగో మందిరంలో కుప్పగా కూర్చున్నప్పుడు వాడి కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, తెలక కావచ్చు, ఇంకొకటి కావచ్చు, భయంకరమైనటువంటి యానాదులు ఎరుకలు వాళ్ళు, ఆ పనికి జీవిత శైలి తెలియని వాళ్ళు ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ ఒకే ఓదిలో కలిసి ఉండాలి. ఇది సంఘము. నేను ఉండవా యేసుప్రభు అంటాడు, ఉండవా? వండును. సరేలే. ఇప్పుడు ఎందుకు అన్నాడు? ఇప్పుడేమీ కాదు, యుగ సమాప్తిలో దేవదూతలు దిగి వచ్చి కోత కోస్తారు, అప్పుడు నీ సంగతి తెలిసిద్ది అన్నాడు ఆయన. ఈ కోత ఏమో రక్షణ కోత, ఆ కోత ఏమో వేరు చేసే కోత. హల్లెలూయా. ఇదేమో రక్షణ అనుభవంలోనికి కోత. అందుకే అన్నాడు, ఏం చేయబాకండి రా, గురుగులు కూడా వచ్చినాయండి, ఏం చేయబాకండి రా బాబుని, మీరు గురుగులకి అట్ల నుంచి వేరు చేయబాకండి, అన్నిటినీ కోసి కుప్ప వేయండి, కోసి వాటిని కొట్టి తూర్పారబట్టినప్పుడు గింజలన్నీ కొట్టుకుపోతాయి, ఆ గురుగులన్నీ రాసిగా. హల్లెలూయా. గురుగులన్నీ గాలికి, మంచి గింజలన్నీ అప్పుడు కొట్లలో దాద్దాం అన్నాడు. చప్పట్లు కూడా దేవుణ్ణి మహింపరచుదాం. ఇవన్నీ యేసయ్య చెప్పిన అద్భుతమైన అనుభవాలు. ఈ అనుభవాలు మనము తీసుకోవాలి, మన క్రైస్తవ జీవితాన్ని బలపరుచుకుందాము గాక. హల్లెలూయా. ఇవన్నీ ఒదిగి ఉండాలి. ఎరుపు, తెలుపు, నలుపు మొత్తం కూడా ఇవి ఒదిగి ఉండాల్సిందే. దాని నుండి కట్టలు కట్టి కుప్ప వేస్తారు. కుప్పలో నేను పైకి చూస్తారు అంటే కుప్ప కాదు. దాని తర్వాత కొట్టి రాసపోస్తాం, రాసులో కూడా కలిసి ఉండాలి. తర్వాత ఎత్తి గోతాల్లో బట్టి కొట్లలో పోస్తాం, కొట్లలో కూడా కలిసి ఉండను. మా సంఘమే
కమ్మ సంఘం, రెడ్డి సంఘం, మాల సంఘం, మాదిగ సంఘం, ఎరుకుల సంఘం, యానా సంఘం, సంఘాలు, యేసయ్య సంఘాలలో తేడాలు ఇది తెలియకపోతే ఇలే జరుగుతాయి. సంఘం యొక్క చరిత్ర తెలిస్తే పిచ్చి వాళ్ళమైపోయి ఎక్కడ వేసాం అక్కడ ఏడ్చి అందరితో కలిసి జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘాలు చెడిపోవడానికి గల కారణం వాక్య ఉపదేశము లేకపోవడం. ఏడగరు నీ సంఘం, యా సంఘం నీదే? మాది ఆ సంఘం అండే. దేవుని వాక్యము వెలుగు లేకపోవడం, సంఘాలు భ్రష్టత్వం చెందుతున్నాయి. వాళ్ళు ఇక్కడే వేరైపోతున్నారు. ఇంకా అక్కడెక్కడ కలిసి ఉంటావు నువ్వు? ఇక్కడే నువ్వు కలవంది, అక్కడెక్కడ కలిసి ఉంటావు? నిన్ను తీసుకుని వెళ్ళి ఊరు అవతల పడేస్తాడు యేసయ్య. అందరూ కలిసి ఆత్మతో నింపబడినటువంటి ఈ బిడ్డలను తీసుకుని గుండెకి హత్తుకుంటాడు. ఈ పనికిమాలిన తగాదాలు పెట్టి కొట్టులు, చిచ్చులు పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుచుండు గనులైన వారికై వస్తుంది క్రీస్తు యేసు ప్రభు రెండవ రాకడ వస్తుంది. దాని కొరకు కొడుకుల్ని జాగ్రత్తగా భద్రపరుస్తాడు. ఈ చిచ్చులు పెట్టేవాళ్ళు, ఈ కోర్టుల చుట్టూ తిప్పేవాళ్ళు, ఈ పనికిమాలిన పనులు చేసేవాళ్ళని, అసలు నేను ఎందుకు రక్షణ పొందాననే రక్షణ విలువ మర్చిపోయినటువంటి విశ్వాసిని దేవుడు చీల్చే దినం ఒకరోజు వస్తుంది. అందుకే మౌనముగా సంఘములో పిచ్చి వాళ్ళముగా కూర్చునే వాళ్ళం, తలకాయ వంచుకుని ఏమీ తెలియని వాళ్ళముగా, రెండవ తరగతి దైవజనుడు చెబుతున్నా కానీ వింటూ ఇది దేవుని వాక్కు, ఇది దేవుని వాక్కు, నా కొరకు దేవుడు సేవకుని వాడుకుంటున్నాడని ఏడుస్తూ జీవించేవాళ్ళం. ఇప్పుడు అది ఎంత పోయింది. సంఘాల్లోనికి సాతాను కార్యకలాపాలు వచ్చాయి. సంఘాలు చీల్చడం అయిపోతుంది, సంఘాల్లో గొడవలు అయిపోతున్నాయి, సంఘాల్లో నిద్రపోవటం అయిపోయింది. సంఘాల్లో నిద్రపోయినోడికి రేపు ఏం చేస్తాడు అంటాడు పాస్టర్ని. ఈ దైవజనుడు ఎందుకురా అంటే నిద్రపోయావు. ఆ వాక్యం వెళ్ళా ఇక ఆ వ్యక్తి పట్ల. బ్రతుకు జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి మోకరించిన దగ్గర నుంచి నాకెందుకు ప్రభు ఈ లోకంలో కొద్ది కాలం ఉంటా, నువ్వు పిలువగాల్లో వచ్చేస్తా, ఈ బ్రతికిన 4 రోజులు జాగ్రత్తగా బ్రతకడం నాకు నేర్పాయా, అది చాలు నా ప్రభువా. ఇది క్రైస్తవుని యొక్క మోటో అయి ఉండాలి, ఉద్దేశ్యమై ఉండాలి. దాంట్లో ఏలు పెడతా, దీంట్లో ఏలు పెడతా, దాంట్లో ఏలు పెట్టి, దీంట్లో ఏలు పెట్టా, ఏలు ఇరిచేస్తాడు ఆయన. దేంట్లో ఏలు పెట్టదు, ఏలు ఇరిచేస్తాడు. దేవుడు చెప్పిన పనిలో మౌనంగా చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి దేవుని ఆశీర్వాదాలు పొందుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు కొట్టబడినటువంటిదై, దంచబడినటువంటిదై, పిండిగా మార్చబడినటువంటిదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కుంది కింద దంచుతూ ఉంటే కుందిలోకి పోతాయి కొన్ని తెలివిగలాయి గింజలు. కుందులు తెలుసా మీకు? రోలు తెలుసా మీకు? పోనీ ఇప్పుడు అన్ని మిక్సీలు వచ్చినాయి కనుక రోలు తెలుసా? రోలు పైన బయటకు చెందకుండా కుంది ఒకటి ఉంటుంది తెలుసా మీకు? ఈ ఒడ్లు దంచుతున్నప్పుడు ఈ కుంది కిందకు పోతాయి కొన్ని నాకు తెలివిగలాయి. అది అనుకుంటుంది నేను తెలివిగలదా అని అనుకుంటుంది. నీకే అంత తెలివి ఉంటే దంచే వాళ్ళకి అంత తెలివి ఉంటుంది. కుంది లేపి మళ్ళీ పోసి, నువ్వు అక్కడ ఉండటం కోసం కాదే, ఒక మనిషికి ఆహారం కోసం నేను నియమించాను అన్నట్లుగా దాన్ని లోపలికి దోసి మళ్ళీ దంచడం మారదు. అవునా కాదు? ఆ రోడ్లో ఉన్న నీకే అంత తెలివి ఉండి కుంది కిందకు పోయి నేను తప్పుకుందాంలే అనుకుంటే, దంచే తల్లికి ఎంత తెలివి ఉండాలి? అవునా కాదా? కుంది లేపి, ఈ పిచ్చి పిల్లకి తెలివి లేకపోతే పక్కతో చెప్తుంది, పక్క ఆవిడ చెప్పింది దాని కిందకు పోయి అమ్మ కొన్ని దాన్ని కొంచెం కుంది పైకి లేపి లోపలికి వేసి మళ్ళీ దంచమ్మని చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా.
ఈ దంచిన తర్వాత కొన్ని ఉంటాయి ఆ రోట్లో నుంచి భూమి మీద పడిపోతాయి. అది కూడా అబ్బా నేను తప్పుకున్నాను. ఎందుకు తప్పుకున్నావే? నువ్వు ఎవరికి పనికి వస్తావు? ఎందుకు పనికి వస్తావు? ఏ రాజ్యానికి పనికి వస్తావు? నువ్వు ఎవరి కోసం ఏర్పాటు చేయబడ్డావు? ప్రతి వస్తువు, తినే వస్తువు మీద తినేవాని పేరు రాయబడి ఉంటుందంటాడు దేవుడు. అది కింద పడిపోయి అమ్మయ్య బతికిపోయి అంటే నీవు నీ నాశనాన్ని కోరుకుని ఎందుకు పనికిరాని దానిగా మార్చబడ్డావు తప్ప నీవు ఆశీర్వాదానికి పనికొచ్చి దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన నెరవేర్చడానికి నీవు ఏర్పాటు చేయబడలేదు. పాస్ గారు ప్రార్థన చేయి, అమ్మయ్య ఈరోజు నన్ను తప్పించేసాడు పాస్ గారు, ప్రార్థన చేయమనలా. పాస్టర్ గారు ప్రార్థన చేయమనకపోతే అమ్మాయి ఆ రోజు నీ ദിവസം నీ వారం చేసుకున్నావు అని అర్థం. ఎందుకు వచ్చావు ప్రార్థనకి? పాస్టర్ గారు నేను ప్రార్థన చేయమనగానే ప్రార్థన చేసే వ్యక్తి కూడా ఇప్పుడు కాదులే నాయనా, రేపు చేస్తాలే నాయనా, రేపు చేస్తారంటే ఈ ప్రార్థన నా కోసం. ఈ పడిపోయిన గింజ అట్లాంటిదే. ఎందుకు తీసి వేద్దాం అనుకుంటే ఏమన్నా మట్టి ఇసుక ఉండి లేనిపోయిన దాని మొత్తాన్ని చెడగొడుతుందని చెప్పేసి దీన్ని పక్కన పడేస్తాం. అలాంటి స్థితి మనము దేవుని నుండి తెచ్చుకోకూడదు. ఆమేన్. మౌనముగా నా ప్రభువా, నా దేవా, నాకు ఇచ్చిన ఈ రక్షణ నేను కోల్పోకుండా ఉండటానికి నాకు నేర్పయ్యా అని జాగ్రత్త కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ జాగ్రత్త కలిగి బ్రతుకుతున్న నీపైకి దేవుడు తన అభిషేకం ఎప్పుడు పంపుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. తర్వాత దేవుడు తన ఆత్మతో నింపి అభిషేకిస్తాడు. దేవునికి స్వరూప్యములోనికి నిన్ను తేవటానికి ఇష్టపడతాడు. దేవుని స్వరూప్యం. మీరు కానీ దీపవృక్షాన్ని చూస్తే 7 ఒకే ఎత్తులో ఉంటాయి. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు కనుక ఎత్తు పైన పెట్టి ఆయన అన్నాడు, మిమ్మల్ని నేను సహోదరులు అని పిలుస్తున్నా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎక్కువ వారు అని పిలవటంలో నేను, లేకపోతే నేను ఎక్కువ వాడిని అని అంటలేదు. మనమందరము సహోదరులము అంటే నేను మీతో సమానమే అన్నాడు. ఆ దీపవృక్షం యొక్క అద్భుతమైన ఆశీర్వాదం అదే, అందరితో సమానముగా కూర్చోవడమే. ఈ పిల్లవాడు కావచ్చు విశ్వాసంలో ఇతనితో కూర్చోవడమే. దేవా మీకు స్తోత్రం అని దేవుని సేవకుని చెప్పే మాటలు వింటూ రాసుకుంటూ, నాయనా నన్ను జాగ్రత్తపరచు, నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు ప్రభా అనేటువంటి ఈ భావన కలిగి ఉండాలి. కానీ ఈ పిల్లడితో వచ్చి రేపు కూర్చున్నాను అనుకో, పాస్టర్ నేను సమానం వచ్చి అంటాడు, భుజమే చెయ్యేస్తాడు. ఇక అవును కదా, స్తోత్రం. హల్లెలూయా. పాస్ గారు 2 రోజులు మంచిగా మాట్లాడితే అసలు 3వ రోజు అలిగేసింది మక్కాయి. అలిగేస్తుంది. 2 రోజులు మంచిగా ఉన్నాడు అనుకో పాస్ గారు, 3వ రోజు అలిగేస్తుంది. అట్లా కాదమ్మా, ఇట్లా పాడవే, ఇట్లానే అందుకే పాసలు దూరంగా పెట్టి దూరం వాక్యం అయిపోగానే వెళ్ళిపోతాడు. సార్ ఆడకో పడుకుని నిద్రపోవటానికి దున్నపోతులాగా తిని. గమనించండి, ఇవన్నీ కృత్రిమము, ఇవి నిలువనివి. దేవుని సన్నిధిలో ఇవి నిలువనివి. ఆమె ప్రేమ, ఆమె మరణము కంటే బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత వెలిగించబడిన నీవు ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తేనట, ధూపవేదిక అనగా, వేదిక అనగా స్థలం, ధూపము అనగా ప్రార్థన. ఆమె అందరికీ తెలిసినటువంటి విషయమే. ధూపము అని అంటే ప్రార్థన. ఈ ప్రార్థన చేసే స్థలం యొద్దకు వచ్చి నీవు ప్రార్థన చేస్తే, ఇంత త్యాగమైన బిడ్డలతోనే దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎట్లా పడితే అట్లా వచ్చి ఏది పడితే అది చేసుకుంటా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా, నేను క్రైస్తవుడివే కాదంటల్లా. ఈ సందర్భం అంతా నీవు లేకపోతే నీవు నామకార్థ క్రైస్తవుడివే కాదు. దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడడు, మాట్లాడడు. ఒకవేళ మాట్లాడినా నిన్ను సరిచేస్తాడు ఫస్ట్. రైట్,
ఏడ్రా ఏం బూతులు రాయి రై ఏం బూతులు రా సరిగ్గా మాట్లాడ అని చెప్పటానికి మాట్లాడతాడు తప్ప నిన్ను ఆశీర్వదించడానికే మాట్లాడాడు. సరిచేయటానికి వేరు, ఆశీర్వదించడం వేరు. సరిచేయడానికి మాట్లాడతాడు. మనం తెల్లారు లెంగవేళ మాట్లాడింది మర్చిపోతాం. రాత్రి మాట్లాడాడుగా యేసయ్య, నిజమే బాబోయ్ బాబోయ్ నాయన అప్పుడప్పుడు అంట. మళ్ళీ పడుకుని లెగిసిన తెల్లారి ఏసు రక్తమే. అందుకే తప్పు చేస్తుంది. రాత్రి మాట్లాడింది ఎంతమందికి గుర్తుంటుందో ఆ వ్యక్తులు తాము భద్రపరుచుకుంటారు కనుక దేవుడు వారిని ముట్టడా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఇంత అద్భుతమైనటువంటి మహాదేవుడు నీతో మాట్లాడాలి అని ఊర్ధ్వలోక నివాసి అయినటువంటి దేవుడు భూతనివాసులు అయిన మానవులను ఉద్ధరించడానికి దిగివచ్చి ఆయన ఒక మందసమును ఏర్పాటు చేసుకుని, మందసము తర్వాత ఆయన కరుణాపీఠమును ఏర్పాటు చేసి, కరుణాపీఠం పైన కెరూబులను ఏర్పాటు చేసి, ఆ కెరూబులు ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలములోనికి ఆయన దిగివచ్చి ఇక్కడ ధూపము వేస్తున్నటువంటి ఆ బిడ్డతో మాట్లాడి వారి ద్వారా వెనుక ప్రజలకు జ్ఞానాన్ని కలుగ చేస్తాడు. అది దేవుని యొక్క ఆలోచన. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది విన్నారు? ఒక్కసారి లేచి నిలిచి ఏమేం చెప్పానో చెప్పగలిగితే వందనాలు చెప్పుకుంటానమ్మా. స్తోత్రం, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, మొదట బలిపీఠము అనగా మనం ప్రతిష్ఠించుకుని ప్రత్యేకపరుచుకునేటువంటి స్థలం. ఆమేన్. రెండవది క్షమాపణ కలిగిన స్థలం. శుద్ధీకరణ జరగాలి, మనలను మనం శుద్ధీకరించుకోవాలి. ఎవరి పట్ల ఏమన్నా, ఎక్కడన్నా, ఎలా అన్నా, ఏమైనా చేస్తే అక్కడ దేవునితో సమాధాన పడాలి. అక్కడి నుంచి వారితో సాధ్యమైతే వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. మూడవది రొట్టెల బల. ఈ బల్ల దేన్ని సూచిస్తుంది? ఐక్యతను. ఎరుపు లేదు, తెలుపు లేదు, నలుపోడు లేదు, నల్లోడు లేదు, తెల్లోడు లేదు, ఎర్రోడు లేదు. ఈ మూడు నోవహు సంతానం. నోవాహేనా? షేము, హాము, యాపేతు నుండి పుట్టినటువంటి వారు నోవాహు సంతానమే. శపించబడిన వాడు పోయాడు, ఆఫ్రికా ఖండంలోనికి వెళ్ళాడు. వాడిని బట్టి ఆ దేశమే శపించబడింది. ఆ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు. భూమధ్య రేఖ ఆ సూర్యగోళం నెట్ట నిలువు ప్రయాణం చేయడం వలన ఈ ఎంటుకలు చక్కగా తెల్లగా మంచిగా దూకుంటారు కదా. దువ్వటానికి కూడా చేతగాని పరిస్థితుల్లో వాళ్ళ ఎంట్రుకలు తిరిగిపోయి తిండి లేని పిల్లలు చూడాలని అక్కడే మీకు ఎక్కువ కలుగుతారు. ఈ డొక్కలు ఎండిపోయి ఎముకలు గూడు బయటపడి పిల్లలు అలో అని ఏడుస్తున్నటువంటి వారు ఆఫ్రికా ఖండములో ఉన్నారు. గల కారణం ఆ దౌర్భాగ్యుడు చేసిన పని. ఇప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడడం లేదు అని అంటే దానికి కారణం మనమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తెల్లోడే కానీ, ఆ నల్లోడే కానీ, ఆ ఎర్రోడే కానీ, ఎర్రోడంటే మనమే, యాపేతు సంతానం. తెల్లవాడు వరగా షేమ్ సంతానం. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి 3 ఖండాలే అప్పుడు ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఖండమునకు వచ్చినటువంటి వాడు ఐరోపా ఖండానికి వెళ్ళినటువంటి వాడు షేము, హాము, యాపేతు. ఈ ఎర్రని వాడు, ఆ నల్లని వాడు, ఆ తెల్లని వాడు, వీళ్ళే ప్రపంచ దేశాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళు. ఎవడు ఎక్కడికి వెళ్తాడు? ఆశీర్వదించబడిన వాడు వెళ్ళిన స్థలం అది ఆశీర్వదించబడింది. శపించబడిన వాడు వెళ్ళిన స్థలం, ఆ ప్రజలందరూ భూమి కూడా శపించబడింది. ఇదిగో మన ఎర్రని వాళ్ళు అనబడిన ఈ స్థలం ఆసియా ఖండం. యాపేతు, జోబెత్ అనబడినటువంటి వ్యక్తి వచ్చినటువంటి స్థలం. దీనిని బట్టి ప్రపంచము విస్తరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడినటువంటి వారి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అమెరికాలో ఉంటే ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆసియా ఖండంలోనికి వచ్చినటువంటి వారు యేసు రక్తమే జయము. మన వాళ్ళు వచ్చేసారు.
మన వాళ్ళు వచ్చేసారు, దేనికి దానికి విడగొట్టి ఏసు రక్తమే చేయం. దీనిలో మళ్ళా బ్రహ్మముఖం నుండి పుట్టినవాడు ఒకడు, మళ్ళా క్షత్రియులు భుజము నుండి పుట్టినవాడు ఒకడు, మరలా కడుపు నుండి పుట్టినటువంటి వాళ్ళు, కాళ్ళ నుండి పుట్టిన వాళ్ళు, ఎట్టా పుట్టారు కూడా అడిగే ధైర్యం లేకుండా అయిపోయింది మనకి. ముఖము నుండి ఎలా పుడతారు, భుజాల్లో నుండి ఎలా పుడతారు, పొట్ట నుండి ఎలా పుడతారు అని అడగటానికి కూడా ధైర్యము చాలనంతగా నేర్పేసి స్థిరపరిచారు మన భారతదేశంలో. వీళ్ళు ఆసియా ఖండంలోనికి వచ్చి జొరబడి ఈ విధానాన్ని చేశారు. ఒక మాస్టర్ గారు చెప్తూ అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంతకు ముందు వచ్చినటువంటి వాడు ద్రవిడులు, వీళ్ళు స్త్రీలను దేవతలుగా ఆరాధించేటువంటి వాళ్ళట. వాళ్ళు వస్తా వీళ్ళ బలహీనతను గమనించారు. వీళ్ళకి దేవుడు లేడు, అందరూ దేవతలు దేవరులే కనుక మనం ఒక దేవుడు తీసుకుని వెళ్ళి వాళ్ళతో మనం వియ్యం అందుకుంటే వాళ్ళు మనం కలిసిపోయి జీవించవచ్చు, మన వాళ్ళలో ప్రవేశపెట్టబడి మన తెలివిని ఉపయోగించుకుని వాళ్ళను విడదీయవచ్చు అని దేవుడిని తీసుకొచ్చి, నీవు మాకు దేవుడు ఉన్నాడు, మీకు దేవత ఉంది, మన ఇద్దరు వీళ్ళకి పెళ్లి చేద్దాం. పెళ్లి చేస్తే ఏమవుతుంది, వియ్యం అందుకుంటారు. వియ్యం అందుకోవడం వల్ల ఏమైంది, కలిసిపోతారు. అప్పుడు సపరేషన్ లేదు, కలిసిపోతారు. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు తెలివి గల్లవాడు కనుక వీడు ఏం చేశాడు, మెల్లిగా వక్రీకరణ జరిగింది. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, దేవుడు మానవుని మధ్య నివసించాలని ఆశ కలిగిన వాడే ఆ రోజు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు ఆ ప్రత్యక్షపు గుడారము నీవే, నీలోనికి వచ్చి నిన్ను అభిషేకించి నీ ద్వారా ఆయన నడవటానికి, నీ ద్వారా రోగులను స్వస్థపరచడానికి, నీ ద్వారా ఇప్పుడు నీవే యేసు సన్నిధిని లేక పరిశుద్ధాత్మని మోసుకుని వెళ్ళేటువంటి ఒక ఆలయానివి. ఆమేన్, హల్లెలూయా. నీలో బలిపీఠం ఉండాల్సిందే, నీలో గంగాళం ఉండాల్సిందే, నీలో రొట్టెల బల్ల ఉండాల్సిందే, నీలో దీపవృక్షము ఉండాల్సిందే, నీలో ధూప వేదిక ఉండాల్సిందే. ఉండదు అంటే కుదరనిది. అప్పుడు దేవుడు నీవు మోసేటువంటి, దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన విశ్వాసిగా నీవు ఉంటావు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.